హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ గీత. ఇప్పుడైతే నేను హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాను. ఐయామ్ గోయింగ్ టు వర్కల. వర్కల కేరళలోని సౌత్ పార్ట్‌లో ఉంది. బ్యూటిఫుల్ ప్లేస్. వర్కలకి నియరెస్ట్ ఎయిర్‌పోర్ట్ తిరువనంతపురం. హైదరాబాద్ టు తిరువనంతపురం ఫ్లైట్ అయితే నాకు మార్నింగ్ 5:00కే ఉంది. సో, నేను 2 అవర్స్ బిఫోరే వచ్చాను ఎయిర్‌పోర్ట్‌కి. అండ్ మా వాడు చూడండి అలిగాడు. నేను ఎక్కడికో వెళ్తున్నానని వాడికి అర్థమైపోయింది. నా ఫేస్ కూడా చూడట్లేదు. సో, ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నాను. బ్యాగ్స్ అవన్నీ కూడా చెక్ ఇన్ చేసుకోవాలి. ఆన్‌లైన్ చెక్ ఇన్ అయిపోయింది కాబట్టి చాలా తొందరగానే లోపలికి వెళ్ళిపోయాను. అండ్ ఆ రోజు దివాళీ కాబట్టి చాలా రష్‌గా ఉంటుందేమో అని అనుకున్నాను. బట్ లోపలైతే ఏం రష్ లేదు. అండ్ లోపల కూడా దివాళీ వైబ్స్ అయితే ఏం కనపడలేదు. ఎయిర్‌పోర్ట్ బయటైతే కొంచెం లైటింగ్స్ అవి ఉన్నాయి కానీ లోపలైతే ఎప్పటిలాగే నార్మల్‌గా ఉంది. సో, ఇప్పుడైతే మార్నింగ్ 3 అవుతుంది. సో, 3:00. సో, నేను లాంచ్‌కి వెళ్ళాలనుకుంటున్నాను. అందుకే కొంచెం ఒక 1 అవర్ బిఫోర్ ఎక్స్‌ట్రా టైమ్ చూసుకొనైతే ఎయిర్‌పోర్ట్ లోపలికొచ్చాను. నేనెప్పుడు ఎయిర్‌పోర్ట్‌కొచ్చినా కొంచెం ఫ్రీగా ఓ 1 అవర్ ముందే వస్తాను. ఎర్లీగానే రాడానికి ట్రై చేస్తాను. సో దట్ టెన్షన్ ఉండదు ఫ్లైట్ టైమ్‌కి ఫ్లైట్ మిస్ అవుతుంది, లేట్ అవుతుందని చెప్పేసి. అండ్ ఆ టైంలో నేను కొంచెం లాంజ్‌లో స్పెండ్ చేస్తాను. లాంజ్ యాక్సెస్ కార్డ్ నా దగ్గరైతే ఉంది. చాలా మంది దగ్గర ఉంటది. కొంతమందికైతే వాళ్ళ కార్డ్‌కి లాంజ్ యాక్సెస్ ఉందని కూడా తెలీదు. నేను లాస్ట్ టైమ్ అయితే డీటెయిల్‌గా వీడియో పెట్టాను. లాంజ్ యాక్సెస్ ఎలా చేయాలి అని చెప్పేసి. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి వీడియో లింక్. అండ్ ఇప్పుడైతే నేను లాంచ్‌కెళ్తున్నాను. ఈసారి నా బోర్డింగ్ గేట్ నంబర్ అండ్ లాంచ్ ఒకే దగ్గరున్నాయి. సో, ఇంకా ఈజీగా ఉంటుంది. సో, గేట్ నంబర్ 21 దగ్గర ఉంటుంది. డొమెస్టిక్ లాంజ్ అయితే. ఇంటర్నేషనల్ లాంజ్ అక్కడ వేరే దగ్గర ఇంటర్నేషనల్ డిపార్చర్స్‌లో ఉంటుంది. సో, మనకైతే హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ లాంజ్ ఒక్కటే ఉంది. గేట్ నంబర్ 21 దగ్గర ఉంటుందని చెప్పాను కదా! అక్కడికే అనమాట. సో, మనము లిఫ్ట్‌లో కిందికెళ్ళాలి. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటుంది. సో, ఇప్పుడు నేనైతే అక్కడికే వెళ్తున్నాను. మీ దగ్గర లాంజ్ యాక్సెస్ చేయడానికి ఎటువంటి కార్డ్ లేకపోయినా కూడా లాంజ్ యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ కొంచెం అమౌంట్ అయితే పే చేయాల్సుంటుంది. అడల్ట్స్‌కైతే 2 అవర్స్‌కి రూ. 1,610 ఉంటుంది. బిలో 6 ఇయర్స్ ఉన్న పిల్లలకైతే ఎటువంటి చార్జ్ ఉండదు. 6 ఇయర్స్ టు 11 ఇయర్స్ పిల్లలకైతే ఫర్ 2 అవర్స్ రూ. 1,120 ఉంటుంది. ఎక్స్‌ట్రా 1 అవర్‌కి ఫర్ ఎవ్రీ 1 అవర్‌కి రూ. 508 అయితే చార్జ్ చేస్తారు. మన దగ్గర లాంజ్ యాక్సెస్ చేయడానికి కార్డ్ ఉంటే ఇలాంటి చార్జెస్ అయితే ఏమీ ఉండవు. జస్ట్ నామినల్ చార్జ్ ఉంటుంది. నాకైతే రూ. 2 చార్జ్ చేశారంతే. అండ్ ఇక్కడైతే అన్‌లిమిటెడ్ ఫుడ్ తినొచ్చు. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ అన్నీ కూడా ఫ్రీ. ఓన్లీ ఆల్కహాలిక్ బెవరేజెస్‌కి మాత్రమే చార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనం చాలా సేపు లీజర్‌గా స్పెండ్ చేయొచ్చు, పడుకోవచ్చు. అండ్ మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మొబైల్ ఫోన్స్ లాంటివి, ల్యాప్‌టాప్స్ లాంటి వాటికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో, నేనెప్పుడైనా కొంచెం ముందుగానే వస్తాను. టెన్షన్ లేకుండా లాంచ్‌లో కాసేపు టైమ్ స్పెండ్ చేసి అండ్ బోర్డింగ్ టైమ్‌కైతే వచ్చేస్తాను గేట్ దగ్గరికి. సో, 4:20కి ఈరోజు నా బోర్డింగ్ టైమ్ అనౌన్స్ చేశారు. సో, నేను 4:20 కల్లా వచ్చేసాను. సో, ఈ వే అంతా ఫ్లైట్‌లోకే వచ్చేసింది డైరెక్ట్‌లీ. సో, లగేజ్ పెట్టేసి పడుకున్నాను. ఎప్పుడు పడుకున్నానో నాకైతే గుర్తు కూడా లేదు. దివాళీ కాబట్టి పైనుంచి సిటీ వ్యూ అంతా చాలా బావుంది. ఇంక పడుకున్నానంటే మళ్ళీ తిరువనంతపురం రీచ్ అయ్యాము అని అనౌన్స్‌మెంట్ వచ్చేంత వరకి పడుకున్నాను. సో, ఫైనల్‌గా తిరువనంతపురం అయితే రీచ్ అయ్యాము. ఇక్కడి నుంచి మనం వర్కలాకెళ్ళాలి. ఎవ్రీ ఇయర్ నా బర్త్‌డేకి ఎక్కడికైనా వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటాను. ఈసారైతే వర్కలాకి ప్లాన్ చేసుకున్నాను. లాస్ట్ ఇయరే వర్కలాని కవర్ చేయాల్సింది కవర్ చేయలేదు. ఈసారైతే వర్కలాకెళ్ళాలి అని అనుకున్నాను. వచ్చేసాను. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ వర్కలాకి రావడానికి రీజన్ ఇక్కడ బీచ్. ఐ లవ్ బీచెస్. సో, నేను ఏ ట్రిప్ వెళ్ళినా కూడా అక్కడ బీచ్ ఉండే ప్లేసెస్‌నే మోస్ట్‌లీ నేను ప్రిఫర్ చేస్తాను. సో, దట్స్ హౌ ఈసారి వర్కలాకి ప్లాన్ చేశాను. సో, ఇప్పుడైతే బ్యాగేజ్ అంతా పికప్ చేసుకొని ఎయిర్‌పోర్ట్ బయటికైతే వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా బోర్డు త్రివేంద్రం ఎయిర్‌పోర్ట్ అనుంది. ఎందుకంటే ముందు త్రివేంద్రం అనేవాళ్ళు ఈ ప్లేస్‌ని. ఇప్పుడొచ్చేసి తిరువనంతపురం నేమ్ చేంజ్ అయింది కాబట్టి. సో, మనమైతే ఎయిర్‌పోర్ట్ బయటికొచ్చేసాం కదా! నేనైతే క్యాబ్ బుక్ చేసుకున్నాను. తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్ నుంచి వర్కలాకి వెళ్ళాలంటే ఫాస్టెస్ట్ అండ్ చీపెస్ట్ వే ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అయితే ట్రైన్. ట్రైన్‌లో వెళ్ళాలి అనుకుంటే ఎయిర్‌పోర్ట్ లోపలికి బసెస్ వస్తాయి. ఆ బస్‌ని క్యాచ్ చేసుకొని బస్ స్టాండ్‌కి తీసుకెళ్తారు ఆ బసెస్. సో, బస్ స్టాండ్ అపోజిట్‌లో
రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడ ట్రైన్ తీసుకొని వర్కలా వెళ్ళొచ్చు. లేదా ఆటోలో అయితే 1200-1500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. క్యాబ్ అయితే 3000-3500 ఛార్జ్ చేస్తారు. నేనైతే క్యాబ్ బుక్ చేసుకున్నాను. 3200 రూపీస్ ఛార్జ్ చేశారు. సో, క్యాబ్‌లో వెళ్తుంటే ఎయిర్‌పోర్ట్ నుంచి కొంచెం దూరంలోనే లెఫ్ట్ సైడ్ బీచ్ కనిపించింది. సో, ఇది తిరువనంతపురం షణ్ముగం బీచ్. అలాగే బీచ్ దాటి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఉంది. పెరుమధుర ఫిషింగ్ హార్బర్. మనకి టైం ఉంటే ఇక్కడికి రావచ్చు. ఫిషింగ్ అదంతా కూడా చూసుకోవచ్చు. కింద నుంచి బైక్స్ ఆర్ కార్స్ లాంటివి వెళ్తే అక్కడ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా ఉందనుకుంటా. ఇవి ఫిషింగ్ బోట్స్ అనుకుంటాను. బట్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. సో, ఇలా వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేస్తూ ఫైనల్‌గా రిసార్ట్‌కైతే రీచ్ అయ్యాను. నేనున్న రిసార్ట్ వచ్చేసి రచనాస్ బ్లాక్ బీచ్ రిసార్ట్. నేను దివాళీ టైంకొచ్చాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆన్ సీజన్ అనమాట. సో, అన్ని రిసార్ట్స్ ఆల్మోస్ట్ బుక్ అయిపోయాయి. మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం ముందే అకామిడేషన్‌ని ప్లాన్ చేసుకోండి. డైరెక్ట్‌లీ మాత్రం రాకండి. ఎందుకంటే ఈసారి దివాళీ కాబట్టి తమిళనాడు నుంచి ఎక్కువ విజిటర్స్ వచ్చారు అని ఇక్కడైతే చెప్పారు. సో, ఇది ఓకే. బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ముందే మాట్లాడుకోండి. మాకైతే ఒక 2 డేస్ హాట్ వాటర్‌కి కొంచెం ప్రాబ్లమ్ అయింది. ఇప్పుడు కొంచెం వింటర్ సీజన్ కాబట్టి చల్లనీళ్ళతో కొంచెం షవర్ చేయాలంటే చాలా కష్టం గదా! సో, ఖచ్చితంగా హాట్ వాటర్ ఫెసిలిటీ ఉండేలా చూసుకోండి. అండ్ ఆల్సో ఏసీ ఉంటేనే ఇక్కడ కొంచెం కంఫర్టబుల్‌గా ఉండొచ్చు. సో, ఏసీ రూమ్సే బుక్ చేసుకోండి. నాన్ ఏసీ రూమ్స్ అయితే కొంచెం ఉండడం కష్టం. ఎందుకంటే బీచ్ సైడ్ కాబట్టి హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. సో, గైస్ మేము హోటల్‌కి రీచ్ అయ్యేసరికైతే 8:30 అయింది. యాక్చువల్‌గా హోటల్ చెక్ ఇన్ టైమ్ వచ్చేసి 12 పీఎం ఆఫ్టర్‌నూన్. బట్ హోటల్ రూమ్ అవైలబుల్‌గా ఉండేసరికి ఎర్లీ చెక్ ఇన్ ఇచ్చేసారు. సో, చెక్ ఇన్ అవ్వగానే మంచిగా పడుకున్నా, రెస్ట్ తీసుకున్నా ఒక 3, 4 అవర్స్. ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయ్యి బీచ్‌కి వెళ్ళడానికైతే రెడీ అవుతున్నా. సో, ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. బ్లాక్ సాండ్ బీచ్ దగ్గరికి వెళ్తున్నాను. అండ్ రిసార్ట్ బయట ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చూసారా? వీటిని రాఖీ ఫ్లవర్స్ అంటారు. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ రాఖీస్ ట్రై చేస్తున్నాం గదా బ్రదర్స్‌కి. ఒకప్పుడు ట్రెడిషనల్ ఈ ఫ్లవర్ రాఖీసే ఉండేవి. బ్లాక్ సాండ్ బీచ్ అయితే ఈ రిసార్ట్‌కి వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. సో, నేనున్న రిసార్ట్‌కి ఆపోజిట్ ఇంకొక రిసార్ట్ కూడా ఉంది. ఇది మాలవికాస్ బ్లాక్ బీచ్ రిసార్ట్. చాలా చాలా బాగుంది ఇది. లాంజ్ కూడా ఉంది. అఫ్‌కోర్స్ ఇక్కడ అన్ని రిసార్ట్స్ బాగానే కనిపిస్తున్నాయి. నాకు ఆపోజిట్‌లో ఉంది. దీనికి లాంజ్ కూడా ఉంది. నేను ఉన్నదానికి లాంజ్ లేదు. దిస్ ఈజ్ మాలవికాస్ బ్లాక్ బీచ్ రిసార్ట్. అండ్ నేనున్నది వచ్చేసి రచనాస్ బ్లాక్ బీచ్ రిసార్ట్. అండ్ ఈ లేన్‌లో ఉన్న రిసార్ట్స్‌లో అన్నిట్లో ఆల్మోస్ట్ ఫారినర్సే ఉన్నారు. నేను ఉన్న దాంట్లో కూడా మాక్సిమం ఫారినర్సే ఉన్నారు. ఇప్పుడైతే ఫుల్ ఆకలేస్తుంది. తినడానికి వెళ్తున్నాం. అసలు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలీదు. అట్లా వాక్ చేసుకుంటూ ఎక్స్ప్లోర్ చేయాలి ఏమేమి ఉన్నాయా ఏంటా అని. సో, గైస్ ఈ రిసార్ట్ చాలా బాగుంది. నేను వెళ్తున్న రెస్టారెంట్ కోసం అని దారిలో ఉంది ఇది. సో, దిస్ ఈస్ కృష్ణ తీరం బీచ్ రిసార్ట్. చాలా బాగుంది. ఇన్సైడ్ కూడా అంటే డిఫరెంట్గా ఉంది. కృష్ణ తీరం హోలీ బీచ్ రిసార్ట్ అండ్ దాని పక్కనే బ్లాక్ బీచ్ రిసార్ట్ రెస్టారెంట్ అనుకుంటా. ఇది కూడా కృష్ణ తీరమే 2. అండ్ ఇక్కడ స్పా ఉంది. సో, గైస్ ఈ లైన్లో అన్నీ కూడా రిసార్ట్లే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి జైరామ్ కెఫే. అండ్ ముందు వచ్చేసి జాస్టల్. బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్రిఫర్ చేయాలనుకుంటే బ్యాక్ ప్యాకర్స్కి బెస్ట్ ప్లేస్ జాస్టల్. సో, దిస్ ఈస్ జాస్టల్. జాస్టల్ చూపిస్తారండి. అండ్ ఇక్కడ కూడా ఒక బీచ్. ఇదేంటి? ఇది కూడా రిసార్ట్ అనే అనుకుంటా. ఏదో విలేజ్ తిరువంబడి బీచ్ రిట్రీట్ అని ఉంది. సో, దీని లోపలికి వెళ్తే జాస్టల్. సో, తిందామని ఇక్కడ రెస్టారెంట్ చూద్దామని వస్తే జైరామ్ కఫే ఉంది. దాని లోపల నుంచి వెళ్తే ఇంకా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయని చెప్పారు. సర్లే ఇక్కడ ఎందుకు ఆగడం అని అక్కడికి వెళ్తున్నాము. సో, ఈ వేలో వెళ్తే చాలా రెస్టారెంట్స్తో పాటు బీచ్కి కూడా వెళ్ళొచ్చు అంటే సో ఇక్కడ ఆగకుండా అక్కడికే వెళ్తున్నాము. సో, లెట్స్ సీ ఎంతసేపు ఎంత దూరం వెళ్ళాలి అనేది. దారి చూస్తే చాలా చిన్నగా ఉంది. ఐ థింక్ ఇట్స్ షార్ట్ కట్. జాస్టల్ అటు నుంచి కూడా ఇంకో దారి ఉంది. బట్ ఇటు నుంచి వెళ్ళొచ్చు అని చెప్పారు. సో, అందుకని ఇటు నుంచి వెళ్తున్నాం ఇప్పుడైతే. అదైతే మెయిన్ రోడ్ నుంచి వెళ్ళొచ్చు. ఇదైతే షార్ట్ కట్ అనమాట. సో, ఇప్పుడు మేము షార్ట్ కట్ నుంచి వెళ్తున్నాం. ఇది షార్ట్ కట్ బీచ్కి అయితే. చాలా దూరం ఏమో అనుకున్నా. జస్ట్ 1 minute వాకబుల్ డిస్టెన్స్ అంతే. ఓ మై గాడ్ బీచ్ వ్యూతో ఉంది. కమ్ కమ్
లుక్ ఎట్ దట్ వ్యూ గైస్, ఎంత బాగుంది బీచ్ అండ్ దట్ గ్రీనరీ. అండ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, బీచ్ వాక్ చేయొచ్చు, సర్ఫింగ్ చేసే వాళ్ళు సర్ఫింగ్ చేస్తున్నారు. అండ్ ఈ క్లిఫ్ లైన్ అంతా కూడా కెఫేస్ ఉన్నాయి మంచి. అండ్ బీచ్ కూడా చాలా బాగుంది, చాలా నీట్ గా ఉంది. సో వర్కలకు వచ్చిన తర్వాత దిస్ ఈజ్ మై ఫస్ట్ బీచ్ అన్నమాట. సో నేను ఇంత తొందరగా బీచ్ దగ్గరకు వస్తా అనుకోలేదు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు సీ ద బీచ్. సో బీచ్ లోపలికి వెళ్ళాలనిపిస్తుంది, బట్ చాలా ఆకలిస్తుంది, తినేసాక వెళ్తాను. గైస్ చూస్తున్నారు కదా, స్వదేశీ స్వాద్ లోకల్ టేస్ట్ అని ఇక్కడ కొంచెం స్ట్రీట్ ఫుడ్ లా ఉంది. ఇట్ స్మెల్ సో గుడ్. ఇది కృష్ణ తీరం వాళ్ళదే. అండ్ ఇక్కడ బీచ్ వ్యూ కూడా ఉంది కదా. సో ఇటు చూస్తే కృష్ణ తీరం బ్యాక్ సైడ్ వ్యూ. ఇందాక నేను ఫ్రంట్ వ్యూ చూపించాను కదా, బ్యాక్ సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది చూడండి. సో మనం ఈ కాటేజ్ లో స్టే చేసినట్టయితే ఇందులో ఉండొచ్చు. అండ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అలా రూమ్ బయటకు వస్తే ఇలా మంచి బీచ్ వ్యూ ఉంటుంది. అండ్ అక్కడ చూడండి మంచిగా ఎవరో బర్త్డే పార్టీనో ఏదో ఈవెంట్ చేసుకుంటున్నారు బీచ్ వ్యూతోని, చాలా బాగుంటుంది కదా. సో ఇలా పైకి వెళ్తూ ఉండాలి, కెఫేస్ వస్తూ ఉంటాయి. అండ్ దిస్ ఈస్ ద బీచ్ వ్యూ. సో ఆయన చెప్పారు కదా స్నాక్స్ పేర్లు, ఇదైతే కోకోనట్ అండ్ జాగరీతో చేసింది. ఇట్స్ అ స్వీట్ దోశ లాగా స్టఫ్డ్ స్వీట్ ఉంది. ఇది వచ్చేసి బనానా ఫ్రిటర్. అండ్ ఇది ఎగ్ బోండా టైప్, మన దానికన్నా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది చిల్లీ బజ్జీ. అండ్ మంచి బీచ్ వ్యూతో ఇవన్నీ తిన్నాక ఒక కాఫీ ఆర్ టీ ఉండాలి కదా. సో కేరళలో కాఫీ నాకు అంత టీ అంత నచ్చదు, సో అందుకే కాఫీ ఆర్డర్ చేశాను. సో ఇప్పుడు తింటున్నా ఫస్ట్ వన్ ఎగ్. చాలా ఆకలేస్తుంది, మార్నింగ్ నుంచి ఏం తినలేదు, లాంచ్లో తిన్న ఫుడ్డే. జస్ట్ లైక్ ఎగ్ బోండా, మన ఆలు బజ్జీ ఎలా చేస్తారో అట్లా బాగుంది. ఆకలిస్తుంది కాబట్టి అన్నీ బాగుంటాయి, బట్ నిజంగానే బాగుంది. అందుకోసం మన బనానా, ఇక్కడ పెద్ద పెద్ద బనానాస్ ఉంటాయి కదా. ఇది కొంచెం స్వీట్గా ఉంది, పండిన బనానాతో చేశారు. ఇది పచ్చి బనానా కాదు, రైపడ్. అట్టి పండుని బజ్జీలో ముంచితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఓకే. అండ్ దిస్ ఇస్ చిల్లీ బజ్జీ. పెద్ద లైట్ గ్రీన్ చిల్లీని కట్ చేసి ఇంత పెద్దగా వేసారు. ఇది బాగుంది. మేము వస్తున్నప్పుడు మంచి స్మెల్ వచ్చింది కదా, నాకు తెలిసి ఇది ఎగ్ అనుకుంటా. చాలా మంచి స్మెల్ వచ్చి ఆగిపోయి తింటున్నాము. అండ్ దిస్ ఇస్ స్వీట్. సో దిస్ ఇస్ స్వీట్, కోకోనట్ అండ్ జాగరీతో మిక్స్ చేసింది. ఓకే, నాకు అన్నిట్లో మన టచ్ ఉన్న స్నాక్స్ అయితే ఈ ఎగ్, ఈ మిర్చి, ఈ రెండే బాగున్నాయి. మిగతా కొంచెం స్వీట్ టచ్ ఉన్నాయి కాబట్టి మనకు అంత ఆనంతలేదన్నమాట. అదనమాట. సో ఇది మంచి ఒక కాఫీ ఇలా సిప్ చేస్తూ బీచ్ని ఎంజాయ్ చేయాలి. బీచ్ని చూస్తే అదో ఆనందం, మొహంలో బ్లష్ వేసుకోకుండా నా మొహంలో బ్లష్ వచ్చేస్తుంది. సో ఇది బీచ్ వ్యూ గైస్. ఇప్పుడు మనం ఈ స్నాక్స్ తినుకుంటూ ఇలా బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం. వ్యూ అయితే చాలా బాగుంది. నేను ఇక్కడ చాలా టైం స్పెండ్ చేశాను. ఇక్కడ నుంచి మంచి సన్సెట్ వ్యూ కూడా చూడొచ్చు. అండ్ ఎగ్జాక్ట్లీ అదర్ సైడ్ వచ్చేసి కృష్ణ తీరం లాంజ్ అనమాట. నేను అక్కడ నుంచి చూపించాను కదా కృష్ణ తీరం రిసార్ట్ అని చెప్పేసి. సో ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఈ లాంజ్లో కూడా చాలా టైం స్పెండ్ చేశాను, బీచ్ వ్యూ ఉంది కాబట్టి. సో ఇక్కడే నేను ఆ లాంజ్లో టైం స్పెండ్ చేస్తూ బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ అక్కడే ఇంకా సన్సెట్ అంతా చూసుకున్నాను. సన్సెట్కి అయితే ఇక్కడ చాలా కెఫేస్ ఉన్నాయి, ఇక్కడే కూర్చోవాలని లేదు, మీకు నచ్చిన దగ్గర మంచి స్పాట్ చూసుకొని కూర్చోవచ్చు. రిలాక్స్డ్ ఈవినింగ్ టైం స్పెండ్ చేయొచ్చు. క్లిఫ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే నేను బీచ్ లోపలికి వెళ్తున్నాను. సో బీచ్ వే అంతా కూడా బాగుంది. మీరు ఒకవేళ బైక్స్ పైన వస్తే జాస్టల్కి నేను చూపించాను కదా వే, ఆ పక్క రోడ్ నుంచి వస్తే మీరు ఇక్కడ బైక్స్ అయితే పార్క్ చేసుకొని ఈ కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది. లేదంటే ఇలా జయరామ్ కెఫే నుంచి వే చూపించాను కదా, మీరు అక్కడి నుంచి వచ్చినా కూడా ఇలా బీచ్ వ్యూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు బీచ్ లోపలికైతే వెళ్తున్నాము. చాలా కొంచెం డిస్టెన్సే ఉంది బీచ్ కిందికి నడవటానికి, మరీ ఎక్కువగా అయితే ఏం లేదు. వే కూడా ప్రాపర్గానే ఉంది. సో ఇక్కడ నుంచి కొంచెం ఆ కిందికి వెళ్ళి అక్కడ కొన్ని స్టోన్స్ ఉన్నాయి. ఇంక ఈ బీచ్కి ఎక్కడి నుంచి వెళ్ళాలనుకున్నా కూడా ఈ స్టోన్స్ పై నుంచే వెళ్ళాల్సి ఉంటుంది. సో గైస్ ఇది బ్లాక్ శాండ్ బీచ్ అన్నమాట. ఇక్కడ శాండ్ అంతా కూడా బ్లాక్ కలర్ లో ఉంటది. ఇక్కడ చూడొచ్చు బ్లాక్ కలర్ ఉంది. ఇక్కడ ఉన్న ఇసుకను కూడా మనం కొంచెం కాలుతో ఇట్లా అంటే బ్లాక్ వచ్చేస్తుంది. అందుకే దిస్ ఇస్ బ్లాక్ శాండ్ బీచ్. సో కింద అంతా బ్లాక్ కనిపించట్లే కానీ ఇక్కడ ఉన్న శాండ్ అయితే ఫుల్ బ్లాక్ ఉంది. సో ఇప్పుడు మనం బీచ్ లోకి వెళ్దాం రండి. సో
సి ఇక్కడ మంచిగా కనిపిస్తుంది బ్లాక్ ఇంకెక్కువగా శాండ్ ఇదంతా బ్లాక్ ఎక్కువ కనిపిస్తుంది. సో బీచ్లో కూడా రకరకాల కలర్స్, వైట్ శాండ్ బీచ్, బ్లాక్ శాండ్ బీచ్, గోల్డెన్ బీచ్ అంటే ఏందో గోల్డ్ కలర్లు ఉంటుందా. సో గాయ్స్ ఇప్పుడు నేను బీచ్లోకి వెళ్తున్నా. ఇక్కడ శాండ్ అంతా బ్లాక్ గానే ఉంది. యా ఇక్కడ బ్లాక్ గానే ఉంది. ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుంది క్లిఫ్ ది. అక్కడ కెఫేస్ చూడండి, కెఫేస్ ఇక్కడ నుంచి లైటింగ్ ఎంత బాగా కనిపిస్తుందో కెఫేస్ అన్ని కూడా. వావ్ చాలా నీట్ గా ఉంది. అండ్ లుక్ ఎట్ దట్ క్లిఫ్. ఆ పైన ఉన్న కేవ్స్ అన్ని కూడా నైట్ అయింది కదా, అంటే కెమెరాలో అంత మంచిగా క్యాప్చర్ అవ్వట్లేదు, కానీ రియల్ గా చూస్తే మాత్రం చాలా చాలా బాగుంది. ఫుల్ ఆఫ్ లైట్స్ అదంతా. ఇంకా మేము అంత దూరం పోలేదు, కొంచెం దూరంలోనే అక్కడ తినేసి కాసేపు బీచ్ వ్యూ, సన్సెట్ అదంతా చూసుకొని ఇంకా బీచ్ లోపలికి వచ్చేసాము. బట్ ఇంకా ముందుకి చాలా కెఫేస్ ఉన్నాయి, వెళ్ళాలి. ఇక్కడ ఉన్నన్ని రోజుల్లో 1 డే అయితే అదంతా కవర్ చేయాలి. నైస్ బీచ్ గైస్, చాలా బాగుంది. వర్కలాకి రీచ్ అవ్వగానే చాలా టయర్డ్గా రెస్ట్లెస్గా అనిపించింది. బట్ బీచ్ని చూడగానే ఒక్కసారి రిఫ్రెష్ అయిపోయాను. ఐ లవ్ బీచెస్ అండ్ ఆ బీచ్ వాటర్ తగలగానే ఏంటో నాకైతే ఆ ఎనర్జీ అలా వచ్చేస్తుంది. చాలాసేపు ఇక్కడ మంచిగా ఇలా బీచ్లో వాక్ చేస్తూ, రన్ చేస్తూ, పిచ్చి పిచ్చిగా ఆడుకున్నాను. బీచ్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. వావ్ అనిపించింది. బీచ్లో ఆడి ఆడి అలసిపోయి ఐస్ క్రీమ్ తింటున్నా గైస్. ఇదొక వంక తినాలనిపించింది కాబట్టి తింటున్నా. బీచ్‌లో అంతా ఆడుకున్న తర్వాత ఇంకా మళ్ళీ డిన్నర్ టైమ్ అయింది. అండ్ నేనైతే ఆ నైట్ టైమ్ గూడా బీచ్ సైడ్‌నైతే అస్సలు వదిలి నాకు రూమ్‌కెళ్ళాలనిపించలేదు. ఇక్కడే మంచిగా నైట్ టైమ్ గూడా ఆ బీచ్ వ్యూని చూసుకుంటూ ఇంకా అక్కడే జయరామ్ కెఫేలో అయితే నేను డిన్నర్ చేస్తున్నాను. అండ్ ఈరోజైతే నేను చిల్లీ చికెన్ ఆర్డర్ చేశాను. అండ్ చాలా స్పైసీగా చేయమని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ మోస్ట్‌లీ ఫారినర్స్ ఉన్నారు కాబట్టి మైల్డ్‌గానే ఉంటాయని నాకు తెలుసు. అందుకే స్పెసిఫిక్‌గా చెప్పాను స్పైసీగా చేయమని. బట్ నేను అంత చెప్పినా కూడా వాళ్ళు స్పైసీ అని చెప్పారు. బట్ ఇట్స్ సో స్వీట్. లిటరల్లీ చిన్న పిల్లలు తింటారనమాట. స్వీట్ తిన్నట్టుగా ఉంది. నాకైతే కొంచెం డిసప్పాయింటింగ్‌గా అనిపించింది, కానీ ఇట్స్ ఓకే. ఇంకా న్యూ ప్లేస్‌కొచ్చినప్పుడు మనం అనుకున్నట్టుగా ఫుడ్ ఉండదు కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇప్పుడైతే నేను హైదరాబాదీ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను. సో బిర్యానీ ఎలా ఉంటుందో, దీనికైతే పాపడ్ ఇచ్చారు అండ్ సమ్ చట్నీ అండ్ రైతా అనుకుంటా. నేను ఆ 2 అయితే ట్రై చేయలేదు. అండ్ జనరల్‌గా కేరళలో పాపడ్స్ పూరి పాపడ్ లాంటివి ఇస్తారు. బట్ ఇదైతే నార్మల్ పాపడ్, మన పాపడ్ లానే ఉంది. అండ్ ఇప్పుడు బిర్యానీ ట్రై చేస్తున్నా కదా! ఇందాక చిల్లీ చికెన్ ఎంత డిసప్పాయింట్ చేసిందో, ఇదంతా సాటిస్ఫై చేసిందనమాట. చాలా బావుంది. బట్ హైదరాబాదీ చికెన్ బిర్యానీ అని పేరు, కానీ రైస్ వైజ్ ఓకే. కేరళలో యూజ్ చేసే రైస్ కాకుండా బాస్మతి రైస్‌తో చేశారు. బట్ ఇది మన హైదరాబాదీ చికెన్ బిర్యానీ కాదు. హైదరాబాదీ చికెన్ బిర్యానీ అంటే మన సైడే తినాలి. ఇది బగారా విత్ చికెన్. సో ఇక్కడ జయరామ్ కెఫేలో అయితే డిన్నర్ ఫినిష్ చేసుకొని రిసార్ట్‌కైతే వెళ్ళిపోయాము. అండ్ వర్కలాలో డే 2 మేము ఏం చేసామనేది డీటెయిల్‌గా నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చాలా చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది డే 2 అయితే. సో డోంట్ మిస్ టు వాచ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.